హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షార్ట్స్. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2024లో ఏం చేయబోతున్నారు? ఆక్షన్ టైంలో లిమిటెడ్ బడ్జెట్ ఉండింది, సో తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ అందులో కూడా వాల్యుబుల్ బైస్ ఉన్నాయి. మరి లాస్ట్ టైం ఆల్రౌండర్ లేడా, బ్యాటింగ్ బౌలింగ్ సరిగ్గా కుదిరిందా, ఇంజరీలు ఏమన్నా అయ్యాయా, ఇవన్నీ కన్సర్న్స్ కనిపించాయి. ఈసారి ఎలా వాటిని అడ్రస్ చేసుకోబోతున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. మీ ప్లేయింగ్ 12ని కమెంట్ చేయడం మొదలు పెట్టండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రాజస్థాన్ రాయల్స్ అనేది చాలా మందికి సెకండ్ ఫేవరెట్ టీం. దానికి కారణం షేన్ వాన్ యంగ్స్టర్స్ అందరితో ఫస్ట్ ఐపీఎల్ గెలవడం, రాహుల్ ద్రావిడ్ 3 సీజన్ల క్యాప్టెన్సీ చేయడం, ఆ తర్వాత యంగ్స్టర్స్ అందరికీ సరైన రీతిలో అవకాశాలు అక్కడ వస్తాయని ఒక నమ్మకం ఆ ఫ్రాంచైజీ కలిగించడం జరిగింది. ఆల్దో 2-3 జరగకుండా జరిగి అది పక్కన పెట్టేస్తే ఇవి ఆ ఫ్రాంచైజీ దగ్గర నుంచి జనరల్గా ఆశించే ఒక అంశాలు. ఆ అంశాల్లో యంగ్స్టర్స్ మీద ఫోకస్ అనే దాని గురించి ప్రత్యేకించి మాట్లాడాలి. దానికి కారణం ఏంటంటే ముగ్గురు మీద వాళ్ళు అద్భుతమైన ఫోకస్ పెట్టారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ ఏ రీతిలో ఈ టెస్ట్ సిరీస్ ఆడారో మీరు అందరూ చూశారు. దాని మీద ఫ్రాంచైజ్ వర్క్ చేసిన విధానం చాలా బాగుంది. యశస్వి జైస్వాల్ గురించి స్టోరీ ఉంది. ధ్రువ్ జురేల్ కూడా ధృవీకరించాడు, ఎస్ కరెక్ట్, ఆ ఫ్రాంచైజీ మా మీద చాలానే కృషి చేసింది అండ్ దానికి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ధ్రువ్ జురేల్ లాస్ట్ ఏమో చెదరగొట్టాడు. సడన్గా అందరూ ధ్రువ్ జురేల్ని చూడడం మొదలుపెట్టారు, వావ్ అని. యశస్వి జైస్వాల్ అందరూ కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడున్న ఫామ్లో అయితే ఆరెంజ్ గేమ్ కొట్టుకొని వెళ్తాడు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. సో అలా వీళ్ళిద్దరు ఉన్నారు. థర్డ్ ప్లేయర్ ఎవరు కాసేపట్లో మాట్లాడదాం. ఆప్షన్లో ఏం జరిగింది? తక్కువ డబ్బులు ఉన్నాయి, బట్ దే గాట్ శుభం దూబే అండ్ దే గాట్ రోమన్ పవల్. రోమన్ పవల్ అనేవాడు ఒక అద్భుతమైన బిడ్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే లాస్ట్ 2 yearsగా సరైన ఆల్రౌండర్ లేడు, దానివల్ల మా కాంబినేషన్ మారుతోంది, దానివల్ల కొంచెం థింగ్స్ ఆర్ నాట్ గెటింగ్ రైట్, అటువంటి పరిస్థితుల్లో మేము ఓడిపోయాం, ఇలాంటి మాటలు వినిపించాయి. అలా జరగకుండా ఉండాలి అంటే కనుక యూ నీడ్ అ స్ట్రాంగ్ ఆల్రౌండర్ కెన్ హిట్ ద బాల్ బిగ్. 1-2 ఓవర్లు కాంట్రిబ్యూట్ చేస్తే చాలు. సిమ్రన్ హెట్మయర్ ఫామ్ కూడా ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి అతన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక ఫారెనర్ వస్తే బాగుంటుంది అనుకున్నారు. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ బై. అందుకే ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ చూడండి మీరు: జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రోమన్ పవల్, ఆ తర్వాత సిమ్రన్ హెట్మయర్ అండ్ దెన్ దెర్ ఇస్ ధ్రువ్ జురేల్. ద సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాకప్ల గురించి మాట్లాడదాం. టామ్ కోలర్, క్యాడ్మోర్ వచ్చాడు. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక జాస్ బట్లర్ ఇంజరీ అయినా ఎవరికైనా ఏదైనా అయినా కూడా అతన్ని కూడా బ్యాటర్గా తీసుకొని రావచ్చు అనే ఆలోచనలో ఉంటారు. ఇండియన్ బ్యాటర్ పరంగా చూసుకుంటే శుభం దూబే లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. డానోవన్ ఫెరెరా లాంటి వాళ్ళు ఇక్కడ ఇంకొక ఎక్సలెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తోంది. సో ఈ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర సుస్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దే డిడ్ ద రైట్ థింగ్. రెండోది వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే దేవదత్ పడికల్ని పంపించి ఆవేశకాన్ని తెచ్చుకున్నారు. అది చాలా హెల్ప్ అయ్యే అంశం. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణకి ఇంజరీ అయింది, మళ్ళీ అవుట్. సో దీంతో ఆవేశకాన్ని డైరెక్ట్గా లెవెల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎస్, కుల్దీప్ సెన్ లాంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత మీకు నవదీప్ సెన్ని లాంటి వాళ్ళు ఉన్నారు, సందీప్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని అతను వస్తాడా? లాస్ట్ ఇయర్ అతనికి ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆడిన తీరు విధానం బాగానే ఉంది. ఈ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో బాగానే ఆడాడు, అన్ని ఫార్మాట్లో కూడా రాణిస్తూ ఉన్నాడు. సో ఆవేశకాన్ని ఆడే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. సో ఇదొక కలిసి వచ్చే అంశం. అశ్విన్, చహల్ గురించి ఇంకేం చెప్తాం వాళ్ళ గురించి. దో చహల్కి అతని సమస్య అతనికి ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. వాడు అశ్విన్ ఈ నోస్ దట్ ఇండియన్ T20 స్క్వాడ్కి అతనికి రాలేడు. లాస్ట్ 2 సార్లు దొరికిన ఛాన్స్ వచ్చాడు, తనదైన స్టైల్లో ఏదో కొంచెం బాగానే చేసుకుంటూ వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ చక్కటి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఈసారి మళ్ళీ వస్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ టఫ్. అతను ఫ్రీగా ఆడతాడు, బట్ హీ ఎంజాయ్స్ హిస్ ఫ్రాంచైజ్ క్రికెట్. ఎందుకంటే తన TNPL ఆడుతూ ఉంటాడు, వాళ్ళ దిడుగుల ఫ్రాంచైజ్కి. ఎక్కడ ఎటువంటి T20 మ్యాచ్ జరిగినా వెళ్ళిపోయి ఆడుతూ ఉంటాడు. ఏదో ఒక టీంకి వెళ్ళిపోయి కెన్ ఐ ప్లే అంటాడు, వచ్చేస్తాడు, ఆడేస్తూ ఉంటాడు. ఈ లవ్స్ దిస్ ఫార్మాట్, ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు ఈ ఫార్మాట్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ ఆండ్రే రసెల్కి ఒక బాల్ వేసాడు, స్టంప్ ఎగరగొట్టాడు ఆ బాల్ వేసి. అది ఇంకా గుర్తుంది, 2022 IPL. సో అశ్విన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఆ ఇన్నోవేషన్స్ అన్ని ట్రై చేయడానికి IPLని వాడుకుంటాడు. చాలా రిస్కీ పని అది, ఎందుకంటే ఇన్నోవేషన్ వర్కౌట్ కలిగితే బాధ వదలబడేస్తాడు. అయినా కూడా ట్రై చేస్తాడు, సక్సెస్ఫుల్ అవుతాడు. అది అశ్విన్కి ఇచ్చేయాలి ఆ మార్కులు అక్కడ. చహల్ పరిస్థితి ఏంటంటే అతనికన్నా బిష్నో ఇస్ అ బెటర్ బ్యాటర్ అండ్ ఫీల్డర్. కుల్దీప్ బెటర్ రిథంలో ఉన్నాడు, అన్ని ఫార్మాట్లు ఆడుతున్నాడు. అండ్ అతనికి బ్యాటింగ్ ఫీల్డింగ్లో ఇబ్బందులు ఉన్నాయి. సో అందుకే చహల్ని కన్సిడర్ చేయట్లేదు. ఒకానొక దశలో ఇండియాకి T20 తరఫు నుంచి ది బెస్ట్ బౌలర్, వరల్డ్లోనే ఫస్ట్ ర్యాంక్ T20లో. కానీ క్రమేణా అది తగ్గడం, తర్వాత తను ఎక్కువ క్రికెట్ ఆడకుండా ఉండడం, అండ్ ఆడినా కూడా T20కి లిమిట్ అయిపోవడం, ఇవన్నీ కనిపిస్తూ వచ్చాయి. సో చహల్ కూడా ప్రూవింగ్ అ పాయింట్ అనుకుంటాడు, కానీ అతని బ్యాట్కి ఫీల్డ్కి ఎంతవరకు అవకాశం వస్తుంది బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండడంతో అనేది నాకైతే తెలియట్లా.
నౌ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నంబర్ 7 స్పాట్ ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే 8లో అశ్విన్, 11లో చేయాలనుకున్నాం. సరే ఆవేష్, సందీప్, కుల్దీప్, నవదీప్ ఇలాంటి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ట్రెంట్ బోల్ట్ ఎలాగో ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్కి నీ బ్యాకప్గా మీకు నంట్రే బర్గర్ ఎలాగో ఉన్నారు. వీళ్ళిద్దరు సుస్పష్టంగా అక్కడ హ్యాపీగా కనిపిస్తున్నారు. నంబర్ 7 స్పాట్కి ఇసుకోదేంగే అనేది సమస్య. నంబర్ 7 స్పాట్ రియాన్ పరాగ్ ఉంది. రియాన్ పరాగ్ గురించి తన ఐపీఎల్ స్టాటిస్టిక్స్ మాత్రమే చూస్తే ఏంటి అనుకుంటారు, సీరియస్గా ఏంటి అనుకుంటారు. కానీ అతని మీద రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దాదాపు 5-6 ఏళ్లుగా కష్టపడుతుంది. చాలా యంగ్ దశల్లో అతన్ని చేర్చుకున్నారు. అక్కడి నుంచి 2-3 మ్యాచ్లు గెలిపించి డ్యాన్సులు చేశాడు, ఫోటోలు తీసుకుంటాడు, అవన్నీ చేస్తాడు కరెక్టే. కానీ బ్యాటింగ్లో అతని దగ్గర నుంచి అంత పర్ఫార్మెన్స్ రాలేదేంటబ్బా అని అందరికీ అనిపిస్తుంది. బట్ ఈ సీజన్లో అటు రెడ్ బాల్తో కానీ ఇటు వైట్ బాల్తో కానీ డొమెస్టిక్లో ఆడినప్పుడు అతను కొట్టాడు. ఈ ప్లే నంబర్ 4 or నంబర్ 5. నంబర్ 4 దొరికే ఛాన్స్ లేదు ఇక్కడ. నంబర్ 5 దొరకచ్చు, ప్రొవైడెడ్ హెట్మయర్ అండ్ జురెల్ కమ్ డౌన్. అండ్ ఐ థింక్ నంబర్ 5 ఇస్ అ గుడ్ నంబర్ ఫర్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ బౌలింగ్ కూడా వేయగలడు, అది హెల్ప్ అవుతుంది. మీకు రోమన్ పౌల్ బౌలింగ్ వేస్తాడు, రియాన్ పరాగ్ బౌలింగ్ వేస్తాడు. టాప్ 7లో మీ ఇద్దరి దగ్గర నుంచి బౌలింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఎలాగో ఇంపాక్ట్ ప్లేయర్స్ అప్పుడు అక్కడ ఉన్నాడు. ఇంక 4 బౌలర్ని పెట్టుకోవచ్చు అక్కడ. 8, 9, 10, 11లో రాజస్థాన్ రాయల్స్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది సరిపోయింది, వచ్చేసింది. ఆల్ ద నీడ్ ఈజ్ రియాన్ పరాగ్ డొమెస్టిక్ ఫామ్ని ఇక్కడ ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేసి అదర కొట్టాలి అనేది ఒక్కటే వాళ్ళకి కావాలి రాజస్థాన్ రాయల్స్కి. సో ఈ టీం అంతా సెట్ అయిపోయింది చూడండి. బ్యాకప్ ఆప్షన్ కూడా మాట్లాడుకున్నాం. సో మీరు ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ధ్రువ్ జురేల్, సంజు శాంసన్ ఇద్దరికిద్దరు కూడా కంపీటింగ్ ఫర్ 1 స్పాట్. సంజు శాంసన్ విషయానికి వచ్చేస్తే కనుక కొంచెం అన్యాయం జరిగిందనే మాట అందరూ మాట్లాడుతుంటారు, కాస్త అంతవరకు నిజమే. అండ్ ఇప్పుడు సంజు శాంసన్ ముందున్న ప్రశ్న ఏంటంటే వికెట్ కీపర్ బ్యాటర్గా రావాలి. కానీ వికెట్ కీపర్ బ్యాటర్గా రావాలంటే నంబర్ 5 పొజిషన్ మాత్రమే ఖాళీగా ఉంది. ప్యూర్ బ్యాటర్గా అతని టీంలోకి వచ్చే ఛాన్స్ లేదు. నంబర్ 5లో అతను రాజస్థాన్ రాయల్స్కి ఆడతాడా? ఆడు, ఎందుకంటే కోపలు అంటుకుంటాయి అక్కడ. సో రాజస్థాన్ రాయల్స్ విల్ ఓన్లీ బ్యాట్ ఇట్ 3, maximum 4. అండ్ ఈ హ్యాస్ టు కీప్, ఐ థింక్ అతనే కీపింగ్ చేస్తాడు. ఎందుకంటే 3 కీపర్లు ఉన్నారు. జురేలు కీపరే, సంజు కీపరే, జాస్ బట్లర్ కీపరే. జాస్ బట్లర్ని ఫీల్డింగ్ చేయమంటాడు, ధ్రువ్ జురేల్ని ఫీల్డింగ్ చేయమంటాడు, సంజు శాంసన్ మైట్ కీప్. అటు లేదు ధ్రువ్ జురేల్ని కీపింగ్ చేద్దాం, నేను ఫీల్డింగ్ చేద్దాం అనే నిర్ణయం తీసుకున్నాడు అంటే కనుక ఒక నిజమైన సెల్ఫ్లెస్ పర్సన్గా ఆలోచిస్తాను. ఎందుకంటే ధ్రువ్ జురేల్కి సంజు శాంసన్ కన్నా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ టు ప్లే ఫర్ ఇండియా. ఆల్రెడీ ఆడాడు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా పట్టుకెళ్లే విధంగానే కనిపిస్తూ ఉన్నాడు. సంజు శాంసన్ కొంచెం కష్టంగా ఉంది, ఆ దిశగా ఆలోచిస్తాడు. లేదంటే లేదు ఈ టీంకి నేను కీపింగ్ చేయాలి, కీపర్ బ్యాట్స్మెన్గా నేను ముందు వరుసలో ఉన్నాను. సరే ఇండియా గురించి పక్కన పెడదాం, ఈ టీంకి నేను వెనకాల ఉండి నడిపేయడం చాలా ఇంపార్టెంట్, స్టంప్లు వెనకాల ఉండని కీపింగ్ చేస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఆస్పెక్ట్. అండ్ సంజు ఏం చేస్తాడో చూద్దాం. రెండోది జాస్ బట్లర్. లాస్ట్ టైం అతను ఇండియాకి వచ్చినప్పుడు వరల్డ్ కప్ పరంగా అతను టీము సరిగ్గా చేయాలి, అతను సరిగ్గా చేయాలి. సో అతనికి అదొక ఇది ఉంటుంది, ఏంటి ఇట్లా అయిపోయింది. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అతని మీద అదనంగా ఒత్తిడి పెట్టుకుంటాడు. లేదంటే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అతనికి బాగా అచ్చొచ్చిన టీమే కాబట్టి ఎప్పుడైతే ఓపెనింగ్ మొదలు పెట్టాడో అప్పటి నుంచి వాయిస్తూనే ఉన్నాడు కాబట్టి అతను వచ్చేస్తాడు. ఒక దశలో 2 ఏళ్ల క్రితం 973 వాజ్ అండర్ థ్రెట్. కొట్టేస్తాడు జాస్ బట్లర్ అనుకున్నారు, అని జరగల. 973 రికార్డు బ్రేక్ అవుతుంది, ఛాన్స్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో జాస్ బట్లర్ బాగా ఆడాడంటే కనుక రాజస్థాన్ రాయల్స్ అడుగుడ్డేసుకొని కూర్చుంటారు. దానికి కారణం ఏంటంటే 2022లో కూడా దే హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్రౌండర్. జాస్ అంత ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఎటువంటి లాస్ లేకుండా వీళ్ళు ఫైనల్కి వెళ్ళారు. ఫైనల్లో పోయింది, అది వేరే విషయం. ఇక్కడ జాస్ బట్లర్ బాగా ఆడాలి. యశస్వి జయస్వాల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సంజు శాంసన్ లాస్ట్ టైం ఏం నేను గట్టిగా బాధ అవతల పడేస్తాను. ఐఎమ్ ఓన్లీ హియర్ టు స్లాగ్, టు స్మాష్. ఎన్ని రన్లు కొడతాను కదా, ఎంత వేగంతో కొడతానే దాని మీద ప్రాధాన్యత ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆడాడు కూడా, కొన్ని ఇన్నింగ్స్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను ఏం చూస్తున్నాడు అనేది ఇందాక అన్నట్టుగానే ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకవేళ అలాగే ఆడుతూ ఉన్నాడంటే కనుక వాళ్ళ దగ్గర జాస్, జైస్వాల్, సంజు, రోమన్ పవల్, ఆ తర్వాత షిమరన్ హెట్మయర్, ఈ 5 అలాగే ఆడతారు. సో అందుకే ఈ 5 ఇలా ఉన్నారు కాబట్టి అందులో సంజు కొంచెం నార్మల్గా తనదైన స్టైల్లో తను ఆడచ్చు. లెగ్ స్పిన్కి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్కి దొరుకుతాడు అని చెప్పేసి అంటూ ఉంటాను. ఒక ఛాలెంజ్ ఎటు తిరిగి ఉంది. బట్ తనదైన స్టైల్లో ఆడంటే వర్కౌట్ ఉంది. రియాన్ పరాగ్ బాగా క్లిక్ అయ్యాడు రాజస్థాన్ రాయల్స్ కంటే. కరెక్ట్గా ఆ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అశ్విన్ కెన్ ఆల్సో బ్యాట్. ఆవేష్ కెన్ ఏదో బ్యాట్తో కాకపోయినా హెల్మెట్తోనే బ్యాటింగ్ చేస్తాడు. హెల్మెట్ ఇసురు కొడతాడు, హెల్మెట్ స్టార్. లేదంటే కనుక ఇక్కడ మీకు ట్రెంట్ బోల్ట్ అవసరం అనుకుంటే కనుక ఆడతాడు. బట్ అక్కడ దాకా బ్యాటింగ్ వెళ్ళదు. T20 మీకు జనరల్గా మ్యాక్సిమం 7 వికెట్స్ దగ్గర అయిపోతుంది స్కోర్. మ్యాక్స్ టు మ్యాక్స్ మరీ బాగా పర్ఫామ్ చేయాలంటే ఓడింది అక్కడ. బట్ అశ్విన్ at 8 కెన్ ఆల్సో బ్యాట్. 50 ఉంటుంది. సో ఇలా ఈ రకంగా ఈ టీం అనేది కనిపిస్తుంది.
చహల్ లాగే మనం మాట్లాడుకున్నాం, అతని సమస్య ఏంటి, అశ్విన్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ ఉన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్తో వాళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటారు. అంటే T20లో నేను ఎప్పుడు చెప్తాను అన్ని ఓవర్లు ప్రధానమే, కానీ మిడిల్ ఓవర్లు ఇంకా కాస్త ఎక్కువ ప్రధానం. 7 to 16 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవర్స్. ఆ పరిస్థితుల్లో మీరు అశ్విన్ చహల్కి ఇచ్చేసి మేము ఫస్ట్ 6 ఓవర్లు వదిలేస్తాం, లాస్ట్ 6 ఓవర్లు మేము లాస్ట్ 4 ఓవర్స్ వదిలేస్తాం, ఆ 10 ఓవర్లు వాయిస్తారు, ఈ 9 ఓవర్లు మీరు చూసుకోండి అంటే కుదరదు. సో ఇటువంటి పరిస్థితుల్లో యూ నీడ్ ఫాస్ట్ బౌలర్స్ టు స్టార్ట్ వెల్. సో కాంబినేషన్ ఏది, అది సమస్య రాజస్థాన్ రాయల్స్కి. సందీప్తో వెళ్తారా, ఆవేష్తో వెళ్తారా, కుల్దీప్తో వెళ్తారా, నవదీప్తో వెళ్తారా, లేదా ట్రెంట్ బోల్ట్ అసలు సరిగ్గా ఉన్నాడా? ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు కదా, ఏం చేస్తున్నాడు? సరే మొన్న ఏదో ఫ్రాంచైజీ క్రికెట్లో బాగానే ఆడాడు, బట్ ఇండియాకి వచ్చినప్పుడు అతను బాగా ఆడతాడు, స్వింగ్ అంతా లభిస్తుంది, అతనితో వెళ్ళాలి. తను సందీప్ శర్మ కూడా బాగా స్టార్ట్ చేస్తాడు, ఎకనామికల్గా వేస్తాడు. స్టార్టింగ్ 4 ఓవర్స్ అతని చేతి ఏం చేస్తే పని అయిపోతుంది. ట్రెంట్ బోల్ట్ 2 ఓవర్లు ఇక్కడ, లాస్ట్ ఓవర్ ఒకటి యార్కర్ లేయడానికి వచ్చేస్తాడు, సెట్ అయిపోతుంది. అతను ఆవేష్ ఖాన్ని తీసుకున్న, అశ్విన్ చహల్ ఎలాగో ఉన్నారు, పవల్ ఎలాగో ఉన్నాడు, ఈ కాంబినేషన్తో వెళ్తారు. లేదు పేస్ కావాలి మాకు అని చెప్పి కుల్దీప్ సేనో లేకపోతే నవదీప్ సేని వైపు వెళ్తారు. సో ఈ కాంబినేషన్ అనేది వాళ్ళకి సరైన రీతిలో సెట్ కావాలి. అది సెట్ కాలేదు అంటే కనుక రాజస్థాన్ రాయల్స్ చాలాసార్లు రీసెట్ బటన్ నొక్కాల్సి వస్తుంది. అన్నిసార్లు రీసెట్ బటన్ నొక్కుంటూ వస్తే కానీ ఇంక అంతే సంగతి, నెక్స్ట్ టైం రండి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ చాలా తొందరగా వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ని ఎత్తుక్కొని పెట్టుకోవాలి. ఆండ్రే అండ్ అలాగే ట్రెంట్ బోల్ట్ ఇద్దరు బౌలింగ్ చేయొచ్చు. అప్పుడు రోమన్ పవల్ని పక్కన పెట్టి దాదాపుగా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి కొనుక్కున్న శుభం దూబేని ఆడించారు అక్కడ. అతను గట్టిగానే వాయిస్తాడు, అతన్ని ఆడించారు అక్కడ. సో ఇలా కొన్ని ఆప్షన్స్ వాళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా టాప్ టీం ఏది 11లో అట్లా చూసంగానే కనిపించే టీం ఏది అంటే నేను చెప్పినట్టుగానే జాస్ జైస్వాల్, సంజు శాంసన్, రోమన్ పవల్, రియాన్ పరాగ్, షిమరాన్ హెట్మయర్, ధ్రువ్ జురేల్, అశ్విన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చహల్. దిస్ ఇస్ వాట్ లుక్స్ లైక్ అ ప్రాపర్ టీమ్. అందులో ఏమన్నా అటు చేసుకోవాలంటే బోల్ట్ ప్లేస్లో బర్గరో లేకపోతే కొంతమంది అంటున్నారు కుల్దీప్ సేన్ ఆడించాలి, బాగా ఫాస్ట్ చేస్తాడని. బట్ అగైన్ ఆవేష్ ఖాన్ చూపించిన రీసెంట్ ఫామ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ఐపీఎల్ ఎవరైనా హెల్ప్ అవుతుందా అనేది చూడదగ్గ అంశం. మరి మీరేమనుకుంటున్నారు ఈ టీం గురించి?